జై అగ్నికుల క్షత్రియ, జై జై అగ్నిమణి కుల క్షత్రియ. ఈరోజు లైవ్ లో నేను ప్రస్తావించే విషయం డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇటీవల ఒక 4 రోజుల క్రితం మహానుభావుడు రాజరికానికి చెందినటువంటి మలితరం నాయకర్ వ్యవస్థకి మలితరం ప్రతినిధి, నవీన భారతదేశపు సంఘ సంస్కర్తలకి తొలితరం ప్రతినిధి అయినటువంటి మహారాజా రాజ్యశ్రీ మల్లాది సత్యలింగం నాయకర్ గారు ఆయన మొఖాన మత్స్యకార పిడక కొట్టి కొప్పనాటి కృష్ణమ్మ గారి విగ్రహాన్ని కల్పిత కోనేరులో ముంచబోతున్నారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్. మల్లాది సత్యలింగం నాయకర్ గారిని పదే పదే అని చెప్పి ఆయన్ని మత్స్యకారుడు అని చెప్పి ఆయన మీద బురద చల్లటం వెనకాల డైవర్షన్ పాలిటిక్స్ దాగున్నాయి. అంతర్వేదికి మల్లాది సత్యలింగం నాయకర్ గారి మత్స్యకార ఎపిసోడ్ కి సంబంధం ఏమిటి అన్నది ఈ లైవ్ ని చివరి వరకు పూర్తిగా చూడండి. స్పష్టత కోసం వెళ్లే లోపల పూర్వాపరాలను పరిశీలిద్దాం ఒకసారి. మల్లాది సత్యలింగం నాయకర్ గారిని మత్స్యకారుడు అని సంబోధించడం వెనకాల ఆయన్ని కాదు, ఎంతో ఉన్నతమైన ఈ జాతిని పదే పదే సెలబ్రిటీలు కావచ్చు, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళు రంగం స్థలం మీదకి వస్తూ ఉంటారు. దాని మీద కూడా గతంలో ఒక పోస్ట్ పెట్టాను. పరిపూర్ణానంద స్వామి దగ్గర నుంచి చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ కానీ, భారతీ తీర్థస్వామి కానీ, ఆఖరికి సినీ నటుడు నాగార్జున కానీ, ఎంతమంది ఎన్ని విధాలుగా అసెంబ్లీ సాక్షిగా కానీ ఎన్ని రకాలుగా ఇలాగా మన మీద పరుదులుతారో చెప్పనదివి కాదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు తెర మీదకి వస్తూ ఉంటారు. వీరందరి యొక్క కామన్ టాస్క్ ఏంటంటే బురద జల్లుతారు, మనం కడుక్కుంటాం, కానీ మరక మాత్రం మిగిలిపోతుంది. ఇదే సమయంలో మత్స్యకార ముసుగులో బురదరాజుల కోవట్టులను రంగస్థలం మీదకి తీసుకుని వస్తారు. మహనీయుడు మల్లాది సత్యలింగం నాయకర్ గారిని కూడా మత్స్యకారుడు అని సంబోధించడం ఇదే మొదటిసారి అన్నట్లు చిందులు తొక్కిన పగటి వేషగాళ్ళు 4 రోజులు గడిచేసరికి మత్స్యకార భరోసా లబ్ధిదారుల్లో అగ్నికుల క్షత్రియులకు అన్యాయం జరిగినట్టు కొత్త వేషం పెట్టారు. క్షమాపణలు చెప్పాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వారు ఇంకా వారి విషయం సరే. మల్లాది సత్యలింగం నాయకర్ గారిని మత్స్యకారుడు అని సంబోధించడం, అగ్నికుల జాతి చరిత్రపై బురద చల్లటం, ఇవన్నీ కూడా గతంలో అనేకసార్లు జనసేన పార్టీ కార్యక్రమాల్లో జరిగాయి. ఇదే వివాదాన్ని ఎన్నోసార్లు లేవనెత్తారు. కానీ మత్స్యకారులు స్వయం శక్తి సాధకులు కావాలి అని చెప్తూ శ్రీ మల్లాది సత్యలింగం నాయకర్ గారి వారసులుగా అని చెప్పి చెప్పడం నిజంగా మరి ఆ రోజున ఈ పార్టీ యొక్క విధి విధానాలని వాళ్ళంతా బహిరంగంగా ప్రకటించిన రోజును కూడా మరి ఎవరు కూడా ఆ రోజున పార్టీ అధ్యక్షుని కానీ లేదంటే జనసేన పార్టీని కానీ రాజీనామా చేయాలని కానీ క్షమాపణ చెప్పాలని కానీ ఎవరు డిమాండ్ చేయలే. కానీ చిత్రంగా ఇప్పటికిప్పుడు ఏదో అనార్థం జరిగిపోయినప్పుడు జరుగుతున్నట్లు జరిగేసినట్టు ఒక బొమ్మడి నాయకుల మూలంగానే ఇంత జరుగుతున్నట్టు. నేను ఇక్కడ ఒక విషయం గమనించండి, నేను ఎవరికి సపోర్ట్ చేయటం లేదు, ఎవరిని టూ మచ్గా విమర్శించడం లేదు, ఉన్న వాస్తవాన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వెనకాల ఉన్నటువంటి అసలైన రాజకీయపు కోణాన్ని
వెలుగులోకి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ఈ నా ప్రయత్నాన్ని మీరు అదే కోణంలో పరిశీలించి విషయంని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవలసిందిగా నా విజ్ఞప్తి. ఇదే సందర్భంలో 3 అంకె వేసి మూలన పడుకున్న ముసలోడు కూడా ఒరే బొమ్మిడి నాయకరు అని వాయిస్ మెసేజ్ పెట్టాడు. మనం పల్లవులం కాదు పహ్లవులం అని మన చరిత్రని తారుమారు చేస్తున్న అనుభవం ఆ ముసాయనికి చాలా ఉంది. గోత్రాల విషయంలో కానీ సూర్య చంద్రవంశాల పట్ల కానీ మ్యానిపులేషన్ ధోరణిలో వెళుతూ అసలు మన సూర్యవంశమా చంద్రవంశమా అగ్నివంశమా అన్న విషయంలో ఒక స్పష్టత లేకుండా గందరగోళం పరిచినటువంటి గుహ మేధావి. ఆయన కూడా సడన్ గా వెలుగులోకి వచ్చాడు. వచ్చి ఒరే బొమ్మిడి నాయక ఇంత తప్పు చేసావేట్రో అంట ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మెసేజ్ని రికార్డ్ చేసి మనకు ఫార్వర్డ్ చేసిన వ్యక్తులను గతంలో నేను చాలా సార్లు అడిగాను, మనం పల్లవులము అవునా కాదా అని స్పష్టంగా ఒక వాయిస్ మెసేజ్ని ఈ ముసలాయన దగ్గర రికార్డ్ చేయమని కోరాను. సదరు వ్యక్తులకు ఈ నా మాటలు ఎందుకో నచ్చలేదు. ఈ పని ఇంతవరకు చెయ్యలేదు. బహుశా ఈ వాయిస్ మెసేజ్ పెట్టినందుకే కాబోలు ఇటీవల వాడపల్లి ఆలయ కళ్యాణ మహోత్సవంలో సదరు వారసుడిగా చెప్పుకునే ఆ ముసలాయనికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కల్పించి ఉంటారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టి అసలు డైవర్షన్ ఏమిటి పరిశీలించడానికి ముందుగా మనం అంతర్వేది సమస్యను ఒకసారి అవలోకిద్దాం. వరదరాజుల కబ్జా పర్వాల క్రీడా వినోదాల వేదిక అంతర్వేది సమస్యపై పోరాడుతున్న యవగ్రీ హీరోలు ఎందరో మహానుభావులు ఎప్పటికప్పుడు తలుక్కుని మెరిసే నిత్య నూతన పోరాట యోధుల పోరాటాలను పట్టించుకోకుండా యథాక్రమంగానే 9/12/2016 జిఓ ఎంఎస్ నంబర్ 435 ద్వారా కలిదిండి బురదరాజే ధర్మకర్తగా అంతర్వేది ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పడింది. 2016లో విడుదలైనటువంటి జీవో దాని గడువు ముగిసే కేవలం 6 రోజుల ముందు కలిదిండి రాజా ఒక లెటర్ పెట్టుకున్నాడు. 3/12/2018 కలిదిండి రాజా ఒక లెటర్ పెట్టుకున్నాడు. ఆ లెటరు 19/12/2018 అక్కడి నుంచి డిస్పాచ్ అయ్యింది. దానిలో కలిదిండి రాజా చాలా స్పష్టంగా ప్రాధేయపడుతూ అడిగింది ఏంటంటే తన కుమారుడికి వారసత్వాన్ని ఇవ్వవలసిందిగా ఆ లెటర్ ద్వారా అడిగాడు. ఇక్కడ ఏం జరిగిందంటే మన గుడి మన హక్కు డిసెంబర్ 22, 23 తారీఖుల్లో ప్రకటించారు. అదే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇది పక్కన పడిపోయింది. ఏప్రిల్ 11 పోలింగ్ అని ఏ రోజున వచ్చిందంటే ఇది ఎన్నికల పోలింగ్ కోడ్ మార్చి 10, 2019 ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడంతోనే ఈ ప్రక్రియ అంతర్వేది ప్రక్రియ అనేది పక్కన పడింది. పక్కన పడిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలిదిండి రాజా యొక్క పైరవీలు ప్రలోభాలు వెరసి ఏమైనా కానీ 14/10/2019 జిఓ నెంబర్ 430 విడుదలైంది. జిఓ నెంబర్ 430 విడుదలయ్యి దానిలో కలిదిండి రాజాకి అతని కొడుక్కి వారసత్వాన్ని ఇచ్చారు. 14వ తారీఖున జియో వస్తే 15,
10 అక్టోబర్ 2019 ఫేస్బుక్ లో లైవ్ ఇచ్చాను. ఇప్పటి వరకు కూడా గత చరిత్ర నేను చెప్పేదంతా కూడా. ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది అన్నది ఈ లైవ్ ని చివరి వరకు చూస్తే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి, అంతర్వేది పేరు చెప్పకుండా అంతర్వేది వెనకాల జరుగుతున్నటువంటి చీకటి కోణం ఏమిటి అన్నది మీరు ఒకసారి పరిశీలించండి. గతంలో నేను ఇచ్చినటువంటి ఫేస్బుక్ లో ఇచ్చినటువంటి లైవ్ ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది చూసిన తర్వాత ప్రజెంట్ కంటిన్యూషన్, దాని తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు ఇప్పటి నుంచి మీకు ఒకదానికి ఒకటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో చెబుతాను. చివరి వరకు చూడండి. ముగిసినప్పుడు ఇక్కడ ఒకటి విషయాన్ని మీరు జాగ్రత్తగా మీరు గమనించండి. నేను ఈ లైవ్ షో చేయడానికి ప్రధానమైన ముఖ్యోద్దేశం ఏమిటి అన్నది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. జాగ్రత్తగా కొంచెం ఒకసారి నేను చెప్పే మాటని పట్టుకోండి. 6 సంవత్సరాల క్రితం లైవ్ ఇది. 2018 అంటే గత సంవత్సరం డిసెంబర్ 19 నాటికి తన కాల పరిమితి ముగుస్తుంది కదిరి రాజాది. ఆ ముగిసే టైంలో అతను డిసెంబర్ 3వ తారీఖున ఒక లెటర్ పెట్టాడు. నేను ఒక 79 సంవత్సరాల వయసు, నేను ముసలివాడిని అయిపోయాను కాబట్టి నా కొడుకు ఇవ్వండి దీన్ని అని చెప్పి అతను దిగిపోవడానికి 1 వారం రోజుల ముందు ఒక లెటర్ పెట్టుకున్నాడు. చిత్రం ఏంటంటే ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళకి, అంతర్వేది మీద పోరాటం చేసే వాళ్ళకి, మన గుడ్డు మన హక్కు అని చెప్పి డిసెంబర్ 22, 23 తారీఖుల్లో విజయవాడలో మహాధర్నా నిర్వహించినటువంటి నిర్వాహకులకి వీరెవరికి తెలియదు అని అనుకోవాలా? అనుకుందాం, ఎందుకంటే మనకు తెలియదు కదా, ఎంతవరకు ఎవరు చెప్పలేదు దాన్ని లెటర్ పెట్టాడు అన్న విషయాన్ని. డిసెంబర్ 3వ తారీఖున కలిదిండి రాజా నా కుమారుడికి వారసత్వ కల్పించవలసిందిగా కోరుతూ లెటర్ పెట్టిన దాన్ని 19వ తారీఖున విజయవాడ కమిషనరేట్కి అతను ఫార్వర్డ్ చేస్తే జూన్ 26వ తారీఖున ప్రభుత్వానికి అతను ఫార్వర్డ్ చేశాడు. దాని మీద నిన్నటి రోజున గవర్నమెంట్ జీవో ఇచ్చింది వారసత్వాన్ని ధృవీకరిస్తూ. ఎక్కడ జరిగింది ఈ విషయాన్ని? తరచుగా ఎండోమెంట్ కమిషనర్తో ఫోన్తో టచింగ్ లో ఉండి మాట్లాడుతూ ఉండేటువంటి శ్రీనివాస వర్మే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏంటంటే 30వ తారీఖు జీవో వచ్చిందని చెప్పి బై ఫోన్ కాల్తో ఆయనతో సమాచారం తీసుకునే చదువు వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసే వ్యక్తులకి ఎవరికి కూడా ఆయన చెప్పలేదా? అసలు గుడిలో ఒక లెటర్ పెట్టినట్టు, అది ఫార్వర్డ్ చేసినట్టు, అది గవర్నమెంట్ వరకు వెళ్ళినట్టు, వారసత్వం కోసం రాజా పెట్టాడు తెలియదా? లేదు, అతను 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖున లెటర్ పెట్టడం, 19వ తారీఖున అది విజయవాడ కమిషనరేట్కి ఫార్వర్డ్ చేయబడడం, 19వ తారీఖున విజయవాడకి ఫార్వర్డ్ చేయబడిన వెంటనే 22, 23 తారీఖున విజయవాడలో ధర్నా నిర్వహించడం, ఇదంతా యాదృచ్ఛికమా? దీనివల్ల మనం ఏం సాధించాం? అంతర్వేదికి ఏమైనా ఉపయోగం జరిగిందా? కులానికి ఏమైనా ఉపయోగం జరిగిందా? ఇది కలి ప్రభావం, కుల ప్రభావం అని చెప్పి గతగొలబెట్టి కులానికి దీనికి ముడిపెట్టి ఒక పక్క గుడిని ముంచుతూ కులాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా నిర్వాహకమా? ఏం సాధించాం? కులానికి ఏం జరగలేదు. ఏదైనా జరిగిందంటే తీవ్రమైన నష్టం జరిగింది. అంతర్వేది కేంద్రంగా నష్టం జరిగింది. ఎక్కడైతే అమలాపురంలో గడియార స్తంభాన్ని తనదన్ని మేసం దువ్వి తలదన్నేవాడు ఒకడంటే వాడి తలదన్నేవాడు, తాడిదన్నేవాడు ఒకడంటే వాడి తలదన్నేవాడు మరొకటి అన్నట్టు అంతర్వేది నడిబొడ్డులో గడియార స్తంభాన్ని తలదన్ని జాతి గౌరవాన్ని నిలబెట్టి కీర్తి స్థాయిలో పతాకాలను రెపరెపలాడించేటువంటి కరి సోమనాథాన్ని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి దుస్థితిని ఈ మనగుడి మన హక్కు అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇది గతంలో నేను ఇచ్చినటువంటి లైవ్ షో. దీని తర్వాత ఆ రోజున కొప్పనాథ్ శ్రీనివాస్ వర్మ నాకు ఫోన్ చేసి రాజోలులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం, మీరు చెప్పిన విషయాలని నాకు అర్థమవుతున్నాయి కానీ ఇక్కడ చాలా మంది అవగాహన లోపంతో ఈ విషయాలని పట్టుకోలేకపోతున్నారు, మీరు రండి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దాం అని
అడగటం, సరేనని అంగీకరించి నేను రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాను. అక్కడ ఏం జరిగింది అన్నది అది కూడా కొన్నిసార్లు చెప్పాను. ప్రాపర్టీ రిజిస్టర్ గురించి జరిగిన చర్చ, ప్రాపర్టీ రిజిస్టర్ గురించి మాట్లాడడం. అయితే విషయభావం, సమయభావం మూలంగా కొన్ని విషయాలనే నేను టూకీగా చెప్పదలుచుకున్నాను. దీని మీద ఇంకా ఏదైనా సరే ప్రతి ఒక్క పాయింట్, పిన్ పాయింట్ గా అంతర్వేది సమస్య మీద డీటెయిల్ గా ఎవరికైనా ఏదైనా సందేహాలు కావాలి, నివృత్తి చేయమని అడిగితే దీని మీద ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. ఆ రోజున రాజోలు సమావేశం జరిగింది. రాజోల సమావేశంలో మాట్లాడుతూ ఉండగానే ప్రాపర్టీ రిజిస్టర్ యొక్క ప్రాధాన్యత గురించి నేను ప్రస్తావించినప్పుడు ఒక వ్యక్తి నా దగ్గర ఉంది ప్రాపర్టీ రిజిస్టర్, తీసుకొచ్చి ఇస్తే నువ్వేం చేయగలవు అని చెప్పి చాలా హేళనగా అడిగాడు నన్ను. బల్లగుద్ది ఏం చేస్తావా అన్నట్టు చాలా హేళనగా అడిగాడు. నేను అదే బల్లగుద్ది అతను చెప్పాను, తీసుకురా 10 నిమిషాల్లో నేను అంతర్వేదిని వారసత్వాన్ని పునరుద్ధరించడానికి నా వైద్యుగా నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంతర్వేది ప్రాపర్టీ రిజిస్టర్ని తీసుకొస్తాను నేను, ఇప్పుడు నా దగ్గరే ఉంది, నువ్వేం చేయగలవు అని చెప్పి అతను అన్నప్పుడు, నిజమే తీసుకురా, 10 నిమిషాల్లో సమస్యను పరిష్కరిద్దాం అని చెప్పి నేను అదే బలగుద్ది అతని సమాధానం చెప్పాను. అప్పటికి వాళ్ళకి అంతర్వేది ప్రాపర్టీ రిజిస్టర్ యొక్క గొప్పతనం తెలిసిందనుకుంటా బహుశా, అంతే. అదే రోజు సమావేశం అనంతరం స్వామివారి ఆలయంకి వెళ్ళి దక్షిణ భారత అగ్నిక్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధనా సంస్థ లెటర్ ప్యాడ్ మీద అంతర్వేది దేవాలయానికి అగ్నిక్షత్రియ కులానికి చెందిన పల్లవ వంశజులు శ్రీ 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 కొప్పనాతి కృష్ణమ్మ వారసులు మహారాజా రాజ్యశ్రీ కొప్పనాతి శ్రీనివాసరావుకి అనవసతిగా వారసత్వం కల్పించకుండా జగపతి రాజులుగా ప్రచారం చేసుకునే జగపతి రాజ బహదూర్ కుటుంబానికి వారసత్వాన్ని కల్పించడం చట్టవిరుద్ధం. అంతేగాక ఆ వ్యక్తుల పూర్వీకులు గుడికి దానం చేసినట్లుగా ఆలయ ప్రాపర్టీ రిజిస్టర్ నమోదు చేసిన అంశాలు బోటకమని సదరు ప్రాపర్టీ రిజిస్టర్ నిర్వహణపై స్థానికులకు గల అనుమానాలను కూడా పరిగణలో తీసుకుని మహారాజశ్రీ కొప్పనాతి శ్రీనివాసరావు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము అని చెప్పని ఆ రోజు దేవస్థాన అధికారులకి, దేవాలయ అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించి దానిని ఎండార్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆ రోజున. అదే సమయంలో కొప్పనాతి శ్రీనివాసరావు గారికి కూడా వారసులు కొప్పనాతి శ్రీనివాసరావు గారికి కూడా ఒక లెటర్ ప్యాడ్ని కొద్దిపాటి సాంకేతిక నైపుణ్యంతో ఒక లెటర్ ప్యాడ్ని క్రియేట్ చేసి ఆ లెటర్ ప్యాడ్ మీద ఇదే సమాచారాన్ని, వినతి పత్రాన్ని ఆయన తరపున దేవాలయ అధికారులకి సమర్పించడం. ఇది జరిగిన మరుసటి రోజు కొప్పనాతి శ్రీనివాసరావు గారిని ఎండోమెంట్ మినిస్టర్ గారు పిలిచి సమావేశమవటం, ఇవన్నీ కూడా శరవేగంగా జరిగినాయి. ఇవి జరిగిన తర్వాత మరలా తిరిగి గొల్లపూడిలో ఉన్నటువంటి కార్పొరేట్ ఆఫీస్ ఎండోమెంట్ కమిషనర్ గారికి, గొల్లపూడి కమిషనర్ గారికి మరి ఒక లెటర్ని ఇచ్చి ఆ లెటర్ కూడా ఎండార్స్ తీసుకుని దాని మీద కొప్పనాతి శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి లెటర్ను కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అదే రోజు దేవాలయంలో ఇచ్చినటువంటి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా తర్వాత మళ్ళీ
14/11/2019 ఈ 430 అక్రమంగా విడుదల చేసినటువంటి 430 జీవోని వెంటనే రద్దు చేయవలసిందిగా కోరుతూ ఆలయ కమిటీని పునరుద్ధరించవలసిందిగా కోరుతూ లెటర్ ఇవ్వటం, తర్వాత 21/11/2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇది కూడా నేను తయారు చేసిన లెటర్ ప్యాడే, దాని మీదే కొప్పన శ్రీనివాసరావు గారితో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, వీడియో చివరి వరకు చూస్తే కనుక, ఈ లైవ్ చివరి వరకు మీరు చూస్తే స్పష్టంగా మీకు అవగాహన అవుతుంది. చాలా మంది బురద జరుగుతూ ఉంటారు. అగ్నికుల క్షత్రియుల మీద ఎవరైతే మత్స్యకార బురద జరుగుతున్నారో సదరు కుహనా మేధావులే వరమజంతా ఏదో ఇంటి దగ్గర కూర్చును, సిస్టమ్ దగ్గర కూర్చును, వాట్సాప్ల్లోను ఫేస్బుక్లోను మెసేజ్లు పెట్టడమే తప్పించి ఏమి చేయలేదు, ఏమి చెయ్యడు అన్నటువంటి వారి కోసం కూడా ఇదంతా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో జరుగుతున్న విషయాన్ని చెబుతూ, అసలు జరుగుతున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఏంటనే దానికి ఇదంతా చెబితేనే గాని స్పష్టత ఏర్పడదు. కాబట్టి ఇంతవరకు జరిగిన విషయాలన్నీ కూడా మీకు పోసగుచ్చినట్టుగా చెప్తాను. కొప్పల శ్రీనివాసరావు గారి చేత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా 21/11/2019 లెటర్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా తర్వాత మళ్ళీ ప్రాపర్టీ రిజిస్టర్ అనేది దొరకటం లేదు అన్న విషయం అర్థమయ్యి 23 నవంబర్ 2019 మీరు గమనించండి, 23 నవంబర్ 2019 ప్రాపర్టీ రిజిస్టర్ గనక ఎవరైనా తీసుకొచ్చి అంతర్వేది ప్రాపర్టీ రిజిస్టర్ని ఇస్తే ₹1,00,000 వెలుగులో తెచ్చిన వారికి ₹1,00,000 నగదు నజరానగా ప్రకటించినప్పుడు కొప్పల శ్రీనివాసరావు గారు నాకు ఫోన్ చేసి అన్నారు, మీరు దాని వాల్యూ పెంచారండి, మీరు 1,00,000 ఇస్తా అంటే ఎదుటిలో 10 లక్షలు ఇస్తా అంటారు, మన దగ్గరికి ఎందుకు వస్తుంది అని అన్నారు. నాకు అప్పుడు అర్థం కాల విషయం. అప్పటికి ఓపిక బట్టి దాని తర్వాత నవంబర్లో జరిగితే ఫిబ్రవరిలో 24/2/2020 ఫిబ్రవరిలో సమాచార చట్టానికి వెళ్ళి దాన్ని కావాలని చెప్పి అడగడం జరిగింది. అడిగితే కరెక్ట్గా దాని తర్వాత కరోనా విలయ తాండవం మీ అందరికి గుర్తుండే ఉంటుంది. కరోనా విపత్తు వికృతమైనటువంటి కరోనా విపత్తు యావత్ ప్రపంచానికి వచ్చింది. దాని నుంచి తేరుకున్న తర్వాత, కరోనా విపత్తు నుంచి తేరుకున్న తర్వాత 18/6/2020 నాకు దేవాదాయ శాఖ నుంచి సమాచారం లభ్యమయ్యింది. ఆ సమాచారంలో వారు చెప్పింది ఏమిటంటే, దీని మీద ప్రాపర్టీ రిజిస్టర్ నకలు కానీ మీరు అడిగినవన్నీ కూడా ఇవ్వాలంటే కనుక సదరు కలిదిండి కుమార సత్యనారాయణ సింహ గజపతి రాజా బహదూర్ వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సమాచార హక్కు చట్టం 2005 నుండి సదరు దేవస్థానములకు మినహాయింపు ఇప్పించవలసిందిగా హైకోర్టు వారిని కోరగా, సో రిటిపిటేషన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ వారు దేవస్థాన సమాచార హక్కు చట్టం 2005 అమలుపై స్టే ఉత్తర్వులు ఇచ్చినారు. దరిమిల మేము ఈ సమాచారాన్ని మీకు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మీకు ఈ సమాచారం ఇవ్వలేకపోతున్నాము అని చెప్పని నాకు సమాచారానికి ఉత్తర్వు ఇచ్చారు వాళ్ళు. ఇంకా కరోనా విపత్తు నుంచి మనం పూర్తిగా తేరుకోలేదు. కానీ అదే సమయంలో 6-9 సెప్టెంబర్ 2020 అంతర్వేది రథం తగలబెట్టేశారు. ఇక్కడ నుంచి ఎన్నో రసవత్తరమైన నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రాపర్టీ రిజిస్టర్ పైన ఎంక్వైరీ మొదలయ్యింది.
అందరూ శ్రీ వైష్ణవులే, గంపలో చేపలు మాత్రం మాయం అన్నట్లు అక్కడ ఉన్నది అందరూ అజ్ఞాన క్షత్రియులే. కానీ అంతర్వేది ప్రాపర్టీ రిజిస్టర్ మాత్రం మాయం. ప్రాపర్టీ రిజిస్టర్ కోసం అధికారం నిలదీసిన కోనసీమ కొదంసింహం కర్రి స్వామినాథన్ బొద్దు మాత్రం ఒంటరి అయిపోయింది. ఒకసారి ఈ వీడియోను పరిశీలించండి. ఆఫీస్ లో ఉందా లేకపోతే మన మొదటి సంఘం తీస్తే స్పాన్సర్ నుంచి కూడా ఇచ్చాం. మీరు ఆ మాట వస్తే ఇల్లు ఉంటుంది. మీ అంతేగా ఆడపోతే తీసి ఎక్కడ ఉంటుంది సార్? మన ఆఫీస్ లో ఉందా లేకపోతే మీరు ఆ మాట వస్తే ఇల్లు ఉంటుంది. మీ అంతేగా ఆడపోతే తీసి ఎక్కడ ఉంటుంది సార్? మన ఆఫీస్ లో ఉందా లేకపోతే చెప్పండి. ప్రాపర్టీ రిజిస్టర్ లో ఉందా లేదని మాట్లాడండి. దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ప్రాపర్టీ దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ప్రాపర్టీ దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ప్రాపర్టీ మనం అన్నేత నేను చెప్పే పరిస్థితి కాదు. ఇప్పుడు మీకు అంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిపోతే మీకు అన్ని చేసుకొని చెప్తాం. ఇప్పుడు మా గుడ్డ మీకు ఏదైనా విషయం చెప్పండి. అది చెప్పండి. అది విషయం అంటున్నాను. మీకు మాట అనవలసింది కదండి. ఒకటే వయసు పెద్దలు చెప్పిన విషయం పెద్దలు మిగతా విషయాలు కూడా డిపార్ట్మెంట్ గా జరుగుతాయి. ఎంక్వైరీ జరుగుతుంది. చెప్తాను అంత మీకు వివరంగా చెప్తాను అంత పెడతాను. ప్రాపర్టీ రిజిస్టర్ మీద ఎంక్వైరీ జరుగుతుందన్నారు. అక్కడితో అయిపోయింది ఎపిసోడ్. తర్వాత 8/3/2021 8/3/2021 అంటే 2021వ సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రభుత్వం ఒక సరదాగా ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఏమని? అంతర్వేది ఆలయ నిర్మాణాన్ని రెనోవేట్ చేస్తాము అని చెప్పని పైనేమో రెనోవేట్ అని చెప్పి అన్నారు. ఆలయాన్ని రెనోవేట్ చేస్తాము అని చెప్పారు. ఆ మీదేముంది అగ్నిక్షత్రియులు ఆటలు అట్టుబండ్లు లాంటి వాళ్ళు అనుకుని తర్వాత పాయింట్లోకి వచ్చేది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ విత్ హార్డ్ గ్రానైట్ స్టోన్ విత్ 5 crores అంటే 5 కోట్ల రూపాయలతో ఆలయ ప్రధాన గోడల్ని పునర్నిర్మిస్తాము. రీకన్స్ట్రక్షన్. రెనోవేషన్ అంటే మరమ్మతులు చేయటం. మరమ్మతులు చేస్తా అసలు ఇది ప్రాచీనమైన హోదా కలిగినటువంటి ఆలయానికి రెనోవేషన్లు చేయడమే తప్పు, ఇంకా రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పని దాన్ని 5 కోట్ల రూపాయలు ప్రకటించారు. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ కోనేరు. సముద్ర ఒడ్డున లేని కోనేటిని ఎలా అభివృద్ధి చేస్తారో అమాయక అగ్నిక్షత్రులకి ఏం తెలుసు అనుకున్నారో ఏమో కానీ పడగొట్టి కట్టడం అనేది ఎలా చేస్తారో అని చెప్పి ఆ రోజున ప్రసార సాధనాల్లోనూ వార్తాపత్రికలతోనూ సోషల్ మీడియాలోనూ దాన్ని ప్రధానమైన అంశంగా ఈ శిలాశాసనాన్ని పీకడానికి 5 కోట్లు, కొప్పనాటి కృష్ణమ్మ గారి విగ్రహంతో సహా తీసుకెళ్లి ఒక కోనేరు నిర్మించి ఆ కోనేటిలో పెట్టి ఈ గజమాల యాత్రను అక్కడ డైవర్ట్ చేసి అందరినీ ఈ దూరం చెయ్యాలి అన్నటువంటి కుహనా మేధావితనాన్ని ఇలాగా ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి పెట్టడానికి 3,500 కోట్ల నిధుల్ని ప్రభుత్వం శాంక్షన్ చేసింది అని నాకు తెలిసినా తెలియని వారి అందరికీ నాయకులకి చెవులో జోరీలాగా చెప్పి దీన్ని వ్యతిరేకించండి, ఖండించండి అంటే ఈ రోజు వరకు ఎవరూ ఖండించకపోగా కేవలం కోనసీమలోని కర్రి స్వామినాథు,
దక్షిణ భారత అగ్ని క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధన సంస్థ తరఫున మేము ఇద్దరం కూడా లెటర్స్ పెట్టి చేయటం, ఇదే సమయంలో కొంత గ్యాప్ రావటం, గ్యాప్ వచ్చిన తర్వాత దేవాదాయ శాఖలో ఒక వింత కొత్తగా స్పందన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టుగా, అది 19/1/2022 ఒక వార్తా కథనం వచ్చింది. అది 19 జనవరి 2022 ప్రతి నెల 17న స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని. ఆ రోజున ఆ స్పందన కార్యక్రమానికి కోనసీమ అగ్ని క్షత్రియ, ఎందుకంటే కాకినాడలో జరుగుతుంది కాబట్టి కోనసీమ అగ్ని క్షత్రియ కరిస్వామినాథన్ గారికి ఆ విషయాన్ని ఆయన దృష్టి తీసుకురావటం, వెంటనే హుటాహుటిన అక్కడికి వెళ్ళి దేవాదాయ శాఖకి కరిస్వామినాథన్ గారి లెటర్ ఇవ్వటం, 17 ఏదైతే 17 తారీఖున ప్రతి నెల 17వ తారీఖున స్పందన ఉంటుందో ఆ రోజున లెటర్ ఇవ్వటం. లెటర్ ఇవ్వటమే కాకుండా దానిలో అది పురాతన ఆంధ్రప్రదేశ్ పురాతన మరియు చారిత్రక కట్టడాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు శిథిలాల చట్టం 1960 పరిధిలోకి తీసుకురాబడి యాక్టివ్ 7/1960 అనుసరించి పరిచ్ఛేదము 4 అని ఉపరిచ్ఛేదము 3 చే రక్షణ కల్పించబడుతున్న విషయముగా దేవాలయంలోని ప్రాచీన శిలాశాసనం అధికారికంగా ప్రాపర్టీ లిస్టులో పేర్కొన్న అంశను బహిర్గతపరిచి ప్రాచీన ఆలయ సంరక్షణ పట్ల మరింత గౌరవాన్ని కలిగించవలసిందిగా కోరుతున్నామని రాతపూర్వకంగా కోనసీమ అగ్ని క్షత్రియ గౌరవ అధ్యక్షులుగా కటి స్వామినాథన్ గారు లెటర్ ఇవ్వటంతో ఉలిక్కిపడిన దేవాదాయ శాఖ అక్కడితో దాన్ని విరమించింది. కానీ ఈ పక్కన సన్నాయి నొక్కులు నొక్కేవాలంటుంది, అది స్పందన కార్యక్రమం సోమవారం కాదు కదండి, ఎలా ఇస్తారు అని చెప్పి కొంతమంది అడిగారు. వాళ్ళకి నేను తర్వాత ఈ పేపర్ కటింగ్ కూడా వాళ్ళకి చూపించాను ఇలాగని చెప్పి. తర్వాత అయ్యిందని కాదు, ఏంటంటే బురద చల్లుతారు, కడుక్కుంటాం, మనకు మిగిలిపోతుంది. మంచి చేద్దామన్నా కూడా ఇదే మేము ఇంత కష్టపడుతున్నాం దీని వెనకాల, దానికి ముడిపెట్టాం. ఏదైతే డిప్యూటీ కమిషనర్ మీరు అడగటం లేదు కొప్పనాథ్ శ్రీనివాసరావు అని, అందుకని నీకు వారసత్వం ఇవ్వట్లేదంటే కమిషనర్కి లెటర్ ఇప్పించాం. లెటర్ ఇప్పించి అది ఎలా చేస్తారు అని చెప్పి అడిగాము, ముడిపెట్టి ఆపేశాం. ఆపిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితుల్లో మీరు చేసింది చూడండి. తర్వాత 1/7/2022 జూలై 1 తారీఖున హ్యాండింగ్ ఓవర్ ఎండోమెంటరీకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి, పురావస్తు శాఖ నుంచి దేవాదాయ శాఖకి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కని విరిగి ఎరగని వింత అన్నమాట. ఇది ఎక్కడా జరగని విషయం. పురావస్తు శాఖ నుంచి దేవాదాయ శాఖకి బదిలీ చేశారు. ఎవ్వరు వారసులు గాని, ఈ జాతి వాళ్ళు గాని, గజమాల యాత్రికులు గాని పెద్ద విప్పి మాట్లాడకుండా దాన్ని హ్యాండింగ్ ఓవర్ చేశారు. ఎవ్వరూ మాట్లాడలేదు దాని గురించి, దాని ప్రస్తావనే లేదు. కానీ ఆ సమయంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎండోమెంట్కి ఎలా ఇస్తారు అని చెప్పి ఎవరో అడక్కపోగా అక్కడ ఒక కార్యక్రమాన్ని మల్లాది కృష్ణారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కుల సంఘంలో ఉన్నటువంటి పేరున్నటువంటి వాళ్ళందరినీ ఆహ్వానించారు అక్కడికి. ముఖ్యమంత్రి గారి చెవిలో చెప్తే దాన్ని ఆపుతానన్నారు, ఆపారు. ఆ రోజు మత్స్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరు మత్స్యశాఖ మంత్రిని ఒక ఆయన్ని ఎక్కడ వైజాగ్లోనే ఎక్కడ ఉంటాడు అనుకుంటా, ఆయన్ని వైసీపీ గవర్నమెంట్ లో శ్రీధర్ అప్పలరాజు ఏదో ఉంది పేరు, ఆయన పేరు, ఆయన్ని చెప్పి మరి దీనికి న్యాయం చేస్తామని చెప్పారు. ఏం జరిగిందో కానీ మొత్తానికి
కొంత బ్రేక్ అయితే వచ్చింది. ఆ బ్రేక్ వచ్చిన తర్వాత అయితే అప్పటి కూడా ఎప్- అసలు ఏం జరుగుతుంది, అసలు ఎండోమెంట్ కి ఎలా దాన్ని బదలాయించారు, ఆర్కియాలజీ నుంచి ఎండోమెంట్ కి ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఎవరో అడగల. ఎందుకని అడగలేదో తెలియదు కానీ ఎవరో అడగలేదు, ఇప్పటికీ అడగటం లేదు దాన్ని. అడగకపోగా చివరికి ప్రభుత్వమే సోషల్ మీడియాలో అందరూ చేస్తున్నటువంటి ఆ, ఈ వ్యతిరేకతని పసిగట్టినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంత స్తబ్దత ఏర్పడిన మాట మాత్రం వాస్తవం. ఇదే సమయంలో ఆలయ ప్రాశస్త్యం దెబ్బతినేలా కట్టడాలు చేపట్టవద్దు అంటూ 16/11/2023 పాత ఆలయాల లోపల బయట ఎటువంటి కట్టడాలు చేపట్టవద్దు అంటూ దేవాదాయ శాఖ ఆదేశాలు ఇవ్వటం వల్ల అప్పటికి ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కారం అయ్యింది. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కొప్పనాతి శ్రీనివాసరావు గారితో నాకు వారసత్వపు హక్కు కల్పించడని ఇచ్చిన ఉత్తరం, మేము గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పే విషయం మీద పీటముడి వేశాము, అంతర్వేది కమిటీ ఏర్పడకుండా చేశాము అని. కానీ 3/2/2025 అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖున నేను కొట్టించినటువంటి లెటర్ ప్యాడ్ ఉంది, ఆయనకి ప్రింట్ చేసి ఇచ్చింది. మరి ఆయన ఉపయోగించిన ఉద్దేశం లేదు, కానీ ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ఇవ్వటం ఎంత అవివేకమైన చర్య అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రామాయణంలో సీతాన్వేషణలో లంకకు వెళ్ళినటువంటి ఆంజనేయుడిని బంధించడానికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే దాని మీద గౌరవితో ఆంజనేయుడు నమస్కరించి లొంగుతాడు, గౌరవిస్తాడు, తాళ్ళుతో బంధిస్తాడు. బంధిస్తే ఇంద్రజిత్తు బాధపడతాడు. అవురా మూర్ఖులు అంటారు కదరా మీరు, బ్రహ్మాస్త్రం విలువ తెలియకుండా తాళ్ళు కట్టారు, ఇంకా బ్రహ్మాస్త్రం యొక్క పవర్ ఇంకెక్కడ ఉంటుంది, అది తగ్గిపోతుంది, అది ఉండదు అని చెప్పని ఆంజనేయ స్వామి కూడా తెలిసి నవ్వుకుంటాడు. బ్రహ్మాస్త్రం యొక్క మంత్రబలం తగ్గిపోతుంది, వదిలేస్తుంది తాళ్ళుతో కట్టగానే. అలాగే ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి దీని మీద కమిషనర్ దగ్గరికి, ఆలయాలకి తిరిగి, ఆర్జీఓ ఆఫీస్ తిరిగి, సెక్రటరీకి వెళ్ళి, మినిస్టర్ని కలిసి, కమిషనర్ కలిసి ఆలయం యొక్క ధర్మకర్తగా అనువంశిక వారసత్వం కావాలి అని చెప్పి కొప్పనాతి శ్రీనివాసరావు గారితో లెటర్ ఇప్పించిన తర్వాత తను ఇచ్చిన బ్రహ్మాస్త్రం, తను ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తన చేతు ద్వారా తానే వదులుకుంటూ ఆయన ఒక లెటరు మళ్ళీ దేవాదాయ శాఖకి, కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చాడు. ఏముంది దానిలో, తప్పేముంది అని మీరు అంటారు. నేను ఒకసారి చెప్తాను వినండి. కొప్పనాథ శ్రీనివాసవరం, నేను మా తాతగారి అయిన కొప్పనాథ శ్రీనివాసరం మనవండు పురాతగా మా తాతగారు కొప్పనాథ అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం నందు సొంత ఖర్చుతో ఆలయం గావించారు. ఓకే, మరి నాకు ఆ వారసత్వం కావాలని అడిగాడా? అడగదా. మరి ధూపదీప నైవేద్యాలకు నిమిత్తం వేరే ఎకర వద్ద వైడూర్యాల దేవుని సమర్పించారని చెప్పారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సమర్పించాడా? సమర్పించలా. నాకు వారసత్వం కావాలని అడిగాడా? మళ్ళీ అడగల. ప్రతి సంవత్సరం మేము మరియు అంతర్వేది పల్లిపాలెం అగ్నికుక్షేత్రం స్వామివారి ఉత్సవాలను నిర్వహించే వారం పూర్వకాలం మేము తంతాలు వేసుకుని రథం నిర్మించి తిరిగి మరియు స్వామి ఉత్సవాన్ని నిర్మించే వారం అని చెప్పారు. దీని ఆధార చూపించాడా? చూపించలా. ఇలాగ కమిషనర్కి నేను లెటర్ పెట్టాను, అప్పటి నుంచి ఇది ఎవిడెన్స్ లో ఉంది, దీన్ని పక్కన పెట్టారు, కాబట్టి నాకు న్యాయం చేయండి మళ్ళీ అని చెప్పి దాన్ని రెఫరెన్స్ లో పెట్టాడా? పెట్టలేదు. ఆ లెటర్ రెఫరెన్స్ లో పెట్టలేదు. పెట్టకుండా మాకు పురాతన కాలంగా ఇక్కడ
గోదావరి తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఇవన్నీ చేసుకుంటా ఉంటాము. మా ప్రాబ్లం ఎక్కువ, రాజకీయ జోక్యం ఎక్కువ కావడం వల్ల మాకు స్వామి ఊరేగింపు వాహన రథాలన్నీ యథాగా నిర్వహిస్తూ వస్తున్నాము అని చెప్పంటూ గత కొన్ని రోజులు ఆ వర్గం వారి ఉద్దేశపూర్వకంగా గుడి ప్రతిష్టను, దేవాలయ చరిత్రను దెబ్బతీసే సోషల్ మీడియా ఆధార గ్రూపును క్రియేట్ చేసి పరామర్శలు చిచ్చులు పెట్టి పోస్టింగ్ పెడుతున్నారు అని చెప్పంటూ మాకు న్యాయం చేయండి అన్నాడు. కానీ ఈ న్యాయంలో ఎక్కడైనా సరే రెఫరెన్స్ గా తను కమిషన్ పెట్టిన లెటర్ని పెట్టలేదు, ఆలయానికి పెట్టిన లెటర్ని పెట్టలేదు, నాకు వారసత్వాన్ని కావాలని చెప్పి అడగలేదు. ఇదే ఆయన తన చేతులారా చేసుకుని, లేదంటే ఎవరో చెప్పిన మాటలకు నమ్మో చేసిన మూలంగా జరిగిన అనర్థం ఏమిటంటే, ఎప్పుడైతే ఆయన ఒక అస్త్రాన్ని సంధించాడో ఇతోధికంగా మేము కూడా వెనకాలండి దాన్ని సంధించాము. ఒక ఎక్స్ట్రాటరీ పవర్ ఇప్పటి వరకు అంతర్వేది ఆలయాన్ని ధర్మకర్తల మండలి ఏర్పడకుండా నిలుపుదల చేయగలిగాము. దాన్ని ఈయన బ్రేక్ చేశాడు. ఈ ఒక్క లెటర్ మూలంగా లెటర్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మీకు తెలిసిందే, ఇదంతా కూడా బురద చల్లుతారు, కడుక్కుంటాం, మనకు మిగిలిపోతుంది. 14 అదేవిధంగా బాబు గారిని నామకరణం చేయడం. మరొకటి ఏంటంటే మత్స్యకారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈయన మల్లా సత్యలింగం నాయకర్ గారి మీద మత్స్యకారుడు అని బురద చల్లటం వెనకాల డైవర్షన్ పాలిటిక్స్ అన్నది ఎందుకంటే, ఇక్కడ ఒక విషయాన్ని పట్టుకోండి, నేను చెప్పే విషయాన్ని. 14వ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది, పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. 17వ తారీఖున దేవాదాయ శాఖ మంత్రి అంతర్వేది వచ్చాడు. మార్చి 17వ తారీఖున లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనందరామన్ రెడ్డి తెలిపారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆయన ఏం చెప్పారు అన్నది ఒకసారి గమనించండి. ఆలయానికి ఈశాన్య భాగంలో 3.5 కోట్లతో ఆలయానికి కోనేరు నిర్మాణానికి అంచనా వేశామన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఎప్పుడుది న్యూస్? ఈ నెల మార్చి 17వ తారీఖు. ఎప్పుడు మల్లా సత్యలింగ నాయకర్ గారిని మత్స్యకారుడు అని చెప్పని అదే ఒక ఈ కమ్యూనిటీకి జరిగిన పెద్ద అనర్థం అన్నట్టుగా క్రియేట్ చేసి అందరినీ దానిలోకి ఇన్వాల్వ్ చేసి, కొంతమంది అమాయకులు ఏంటంటే పార్టీ కార్యాలయాల దగ్గరికి కూడా వెళ్ళిపోయి దిష్టి బొమ్మలని, గడ్డి బొమ్మలని తగలబెట్టాలి అన్నంత ఆవేశానికి గురేటుగా చేసిన, మ్యానిపులేషన్ చేసినటువంటి ఈ కార్యక్రమంలో 17వ తారీఖున దేవాదాయ శాఖ మంత్రి 17వ తారీఖు దేవాదాయ శాఖ మంత్రి అంతర్వేది వచ్చి కోనేరు నిర్మాణానికి 3.5. ఎప్పుడుదండి ఈ 3.5 అన్న పదం? ఒకసారి గమనించండి మీరు. 2021, అది మార్చి 8వ తారీఖునే. ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఇదే కుట్ర, ఇదే పథకం మళ్ళీ అమలు చేయడానికి మళ్ళీ సిద్ధపడ్డారు. మళ్ళీ రెనోవేట్ రీకన్స్ట్రక్షన్ చేయడం. ఇప్పుడు ఆ గుడిని కాపాడడానికి పురావస్తు శాఖ యొక్క సంరక్షణ కూడా లేదు. ప్రాచీన హోదా కూడా కూలిపోయింది ఆ గుడి. ఆ ప్రాచీన హోదా కూలిపోయినటువంటి ఆ గుడిని రీకన్స్ట్రక్షన్ చేసి ఆ ఆలయ దక్షిణ గోడకు ఉన్నటువంటి ఆ దక్షిణ గోడకు తాపడం చేసినటువంటి కొప్పలంత కృష్ణమై వేయించేటటువంటి శిలాశాసనాన్ని అక్కడి నుంచి తొలగించి కొప్పనాథి కృష్ణమ్మ గారి విగ్రహంతో పాటు కోనేరులో కలుపుతారేమో బహుశా. వినటానికి, చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది.
నీలకంఠేశ్వర స్వామి ఆ ఆలయం గురించి కూడా నిజంగా డెవలప్ చేసింది ఈయనే, కొప్పలత కృష్ణమ్మ గారు. నంది విగ్రహాన్ని కూడా ఆయన ప్రతిష్ఠ చేశారు అక్కడ. సైమన్ టెన్నిస్ గా ఈ ఆలయంతో పాటు అంతర్వేది ఆలయంతో పాటు ఆ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఒకే ఏకకాలంలో అభివృద్ధి చేశారు ఆయన. చరిత్రలో కనిపిస్తుంది. అంతర్వేది గురించి ఆదిలక్ష్మి విలాసం అని చెప్పి గుంటూరుకు చెందినటువంటి ఒక ఆయన అక్కిరాజు ఏదో ఉంది ఆయన పేరు, ఎప్పుడో రాసినటువంటి కావ్యాన్ని కొప్పరాల కృష్ణమ్మ గారికి స్వయంగా ఇవ్వకపోతే ఆయనకి అంకితం చేయబోతే నాకు వద్దు, స్వామివారికి అంకితం చేయబోయని చెప్పి అన్నారంట. దానిలో ఆయన రాజరిక ఒక వంశాన్ని గురించి ఎన్నో విషయాలు కూలంకషంగా ఉంటాయి. దాన్ని అగ్నిగోళ దీపికని పూర్తిగా మనకు అందించకుండా సగం విప్పి సగం చెప్పకుండా అందించినటువంటి అగ్నిక్షత్రియ పుట్టు పూర్వోత్తరాల పుస్తకాన్ని ఎలాగ రేఖల సముద్రాలు గారు మనకు అందించారు, అలాగే ఆదిలక్ష్మి విలాసాన్ని కూడా యథాతథంగా మనకు అందించకుండా ఆయన స్వీయ రచన కింద మనకు అందించారు. సంతోషం. ఇప్పటికైనా కానీ ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించండి. దగ్ధమైన రథాన్ని పరిశీలించారు ఆయన. పరిశీలించి ఆ ఆలయంలో 5 ఏళ్లుగా ఉండటం, దగ్ధమైనటువంటి అది ఉండటం అనేది శ్రేయస్కరం కాదు, కాబట్టి దాన్ని ఆగమ పండితులు అక్కడి నుంచి కలిపేయమంటే జల సమాధి చేయడానికి కార్యాచరణ చేపడుతున్నారు. ఎందుకుందో తెలుసా? అది తగలబెట్టిన బూడిదని కూడా అక్కడి నుంచి కదిలించలేకపోవడానికి తగలబెట్టిన రథం ఆ సమయంలో ప్రాచీన హోదా కలిగి ఉండటం. ప్రాచీన హోదా కలిగి ఉంది కాబట్టి ఆ ఆలయం ఆ రథాన్ని తగలబెట్టిన రథం యొక్క బూడిదని కూడా అక్కడి నుంచి కదిలించలేకపోయారు. కానీ ఈ రోజున ప్రాచీన హోదా లేదు, దాన్ని అడిగే వాళ్ళు లేరు. మేము కష్టపడి సంధించిన బ్రహ్మాస్త్రం లాంటి ఆ కొప్పరాతి కృష్ణమ్మ గారి వినత పత్రాన్ని కూడా ఆయన చేతులతో ఆయనే దాన్ని చెడగొట్టుకున్నాడు. చివరికి సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ ఒక్క జీవోని రద్దు చేస్తే చాలు. అప్పుడు చెప్పాం 2022లో ఇచ్చినటువంటి ఈ జీవోని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎండోమెంట్ కి అప్పజెపుతున్నటువంటి అంతర్వేది గుడిని హ్యాండింగ్ ఓవర్ చేసినటువంటి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఈ ఒక్క జీవోని రద్దు చేస్తే చాలు. అంతర్వేది గుడి చుట్టుపక్కల ఎక్కడా ఎవరి విగ్రహాన్ని పెట్టలేరు, ఒక్క ఇటుకను కూడా కదిలించలేరు, కొప్పరాతి కృష్ణమ్మ గారు వేయించిన శిలాశాసనాన్ని గోడ నుంచి తొలగించలేరు, గజమాల యాత్రికులకు ఆ గుడి ముందు రాకుండా ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి కోనేట్లో ముంచలేరు. చరిత్రని నెమ్మదిగా మన నుంచి దూరం చేయడం జరుగుతున్న ఈ ప్రయత్నాల పట్ల స్పందించకుండా ఈ విషయాన్ని నేను ప్రస్తావించినట్టయితే ఈ విషయాన్ని పక్కన పెట్టి ఆ రోజునే నెల రోజుల క్రితం ఇంకా మల్లా సత్యలింగ నాయకుడి గారిని మత్స్యకారుడు అని చెప్పినటువంటి విషయం మీదే వీరందరూ కూడా ఫోకస్ చేసి అదే మన జాతికి ప్రధానమైన సమస్యలాగా. ఇంకొక విషయం ఏంటంటే బురద చల్లుతారు, కడుక్కుంటాం, మరక మిగిలిపోతుంది అన్న చందాన పదే ఇంకా ఎక్కడ చేస్తారో అని చెప్పి నెల రోజులు వేచి ఉండి అప్పటికీ కూడా అంతర్వేది ఆలయం ఇటీవల కాలంలో రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది, మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు, దానికి ఉన్న శాసనాలు అవన్నీ తొలగించారు. రేపటి రోజున అంతర్వేది ఆలయం కొత్తగా వచ్చిన వీడియోలో కొప్పి గజేంద్రుడి యొక్క పేరు లేకుండా ఎలా అయితే ఉందో అలాగే కొప్పరాతి కృష్ణమ్మ కూడా రాబోయే రోజుల్లో చరిత్రలోంచి తొలగించబడతాడు. కేవలం దానికి కారణం మీ నిర్లిప్తత, మీ పట్టించుకోని ఉదాసీనతే కారణం.
ఇప్పటికైనా కానీ ఎవరైనా ఉత్సాహవంతులుంటే ముందుకు రండి. ఈ 2022లో ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయమని అడగండి. ఆలయాన్ని తిరిగి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అందించాలి, మళ్ళీ బదిలీ చేయాలి అని చెప్పి డిమాండ్ చేయండి. కొప్పనాది కృష్ణం శ్రీనివాసరావు గారితో మళ్ళీ వారసత్వం గురించి లెటర్ పెట్టించండి. లేదంటే ఆయన నన్ను బహుశా అప్పటికి ఇప్పటికీ కొంచెం రిలేషన్ దెబ్బతిన్నాయి కాబట్టి ప్రాపర్టీ రిజిస్టర్ 100 మంది దగ్గర ఉందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు కదా. ఒక్క కాపీ అయినా సరే ఇప్పిస్తే ఆ జెరాక్స్ కాపీలు ఈ సమస్య నుంచి మనం గట్టెక్కించవచ్చు.